ఇది హై ప్రోటీన్ అండి, హెల్దీ రెసిపీ అనమాట. ఒక కప్పుతో కప్పుడు బియ్యం తీసుకున్నాను, మామూలు బియ్యమేనండి. ఒక పావు కప్పు శనగపప్పు, ఒక పావు కప్పు ఏమో మినపప్పు తీసుకున్నాను అనమాట. ఈ మూడునండి మంచిగా మీడియంలో పెట్టేసేసి ఎర్రగా వేయించేసుకోవాలి, మంచి వాసన వచ్చేలాగా. కలర్ మారనివ్వకండి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఇది చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇమీడియట్గా చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై మాత్రం చేయండి, చాలా బాగున్నాయి. బాగా ఎర్రగా వేయించేసేసుకున్న తర్వాత పౌడర్ చేసేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసేసుకుని ఇందులో ఏంటంటే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, దాన్ని మజ్జిగలాగా చేశానమాట. చేసి అది కలిపాను. ధనియాలు ఏంటంటే చేతితో రండి క్రష్ చేసేసేయండి, మిక్సీలో వేస్తే మరి పౌడర్ లాగా అయిపోతుంది. చెక్క ముక్క కింద ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా పెరుగు అండి, కప్పు పెరుగు తీసేసుకుని దాన్ని వేసి కలిపేసాను అనమాట. పచ్చిమిరపకాయలు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి ఇష్టమైతేను. పచ్చిమిరపకాయలు మాత్రం చూసి వేసుకోండి, పిల్లలు తింటారు కదా. కారంగా ఉన్నవి కాకుండా కారం లేని పచ్చిమిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది. ఇదేంటంటే మనం పునుగులు వేసుకుంటాం చూడండి, ఆ కాన్సిస్టెన్సీలో కలిపేసుకోవడం అనమాట. ఒక 15 నిమిషాలు కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే ఇందులో సోంపు అండి, అది సోంపు, ధనియాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర. సోంపు వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట. చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇవి కలర్కి బాగుంటాయండి, చూడడానికి చాలా బాగుంటాయి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత వేస్తే కనుక చాలా బాగా వస్తాయన్నమాట. బాగా పర్మనెంట్ అయితే అవ్వక్కర్లేదు. ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోక్కర్లేదండి. పైన ఏమో క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి. అన్ని ప్రోటీన్సే ఉన్నాయి కాబట్టి రిచ్ ప్రోటీన్ ఫుడ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి చేసుకుంటే ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి, కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. నేను టిష్యూ పేపర్ మీద కూడా వేయలేదు, మామూలుగానే తినేసామన్నమాట. టిష్యూ పేపర్ మీద కూడా వేయక్కర్లేదు అనమాట. బాగా ఎర్రగా వేయించుకోండి సిమ్లో పెట్టి, ఎందుకంటే అవి లోపల మళ్ళీ పచ్చిగా ఉంటే బాగుండదు కదా. టమాటా కెచప్తో కానీ తినా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతాయి. చాలా చాలా బాగున్నాయి. లోపల చూడండి ఎంత బాగుందోనో, మంచిగా వచ్చిందనమాట.